JNTUA కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అదేనండి యూనివర్సిటీ JNTU అనంతపూర్ యూనివర్సిటీ యొక్క కాలేజ్ ఎంసెట్ కోడ్ ఏంటి, ఏమేమి బ్రాంచెస్ ఉంటాయి, ఇంటేక్ ఎంత, కాలేజ్ ఫీ ఎంత, 2024 కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎంత, మరియు ఏ బ్రాంచ్కి ఎన్ని సీట్స్ ఫిల్ అయ్యాయి, ఎన్ని సీట్స్ వేకెన్సీ ఉన్నాయనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇలాంటి అప్డేట్స్ ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళగా JNTUA కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనంతపురం ఇది ఒక యూనివర్సిటీ 1946లో ఎస్టాబ్లిష్ చేశారు. వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అంటే యూనివర్సిటీ పరంగా కూడా ఇది కాలేజ్ బాగుంటుంది. మీరు ఎంసెట్ కౌన్సిలింగ్ పరంగా చూస్ చేసుకోవచ్చు. ఈవెన్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో కూడా మీరు ట్రై చేయొచ్చు. బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి హాస్టల్ అవైలబుల్గా ఉంది. ఇక్కడ మనకి కేవలం 6 బ్రాంచెస్ మాత్రమే అవైలబుల్గా ఉంటాయి. అన్ని బ్రాంచెస్ కూడా ఈక్వల్ సీట్స్ ఉంటాయి. అది కూడా 66 సీట్స్ ఉంటాయి. ఎందుకు 66 ఉంటాయి అంటే ఇందులో మేనేజ్మెంట్ కోటా కింద ఎలాంటి సీట్స్ అనేవి ఉండవు. కేవలం 10,000 మాత్రమే కాలేజ్ ఫీ ఉంటుంది పర్ ఇయర్. ఎడ్యుకేషన్ కూడా చాలా బాగుంటుంది. కెమికల్, సివిల్, సిఎస్సి, ఈసీఈ, త్రిబుల్ ఈ, మెకానికల్ బ్రాంచెస్ అనేవి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. అండ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ విషయానికి వస్తే ఏపీ సెట్ అఫీషియల్ వెబ్సైట్లో మీకు కాలేజ్ వైజ్ అలాట్మెంట్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే మీకు ఎలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు JNTUA అని క్లిక్ చేయాలి. ఓకే, కాలేజ్ ఎంసెట్ కోడ్ JNTA అలా క్లిక్ చేసి వస్తుంది. ఇక్కడ క్లిక్ చేస్తే కెమికల్ ఇంజనీరింగ్ క్లిక్ చేద్దాం. సబ్మిట్. కెమికల్ ఇంజనీరింగ్ సబ్మిట్ చేసిన తర్వాత షో ఎంట్రీస్ 100 పెట్టుకోండి. ఇక్కడ మనకి ఎన్ని వచ్చాయి, 65 వచ్చాయి. ఒక సీటు మాత్రమే ఫిల్ అవ్వలే. ఒక సీటు కూడా ఎన్సీసీ స్పోర్ట్స్ పరంగా వెయిట్ చేసి ఉంటాయి. సో అన్ని సీట్స్ అనేవి ఫిల్ అయిపోయాయి. తర్వాత ఇక్కడ మీరు ర్యాంక్ ఎంత, మేలా ఫిమేలా కేటగిరీ చెక్ చేసుకోవాలన్నమాట. క్యాస్ట్ కేటగిరీని చెక్ చేసుకొని సో మీ క్యాస్ట్కి ఎక్కడ క్లోజ్ అయింది, ఎక్కడితో ఇయర్ ఏ ర్యాంక్ వచ్చింది ఏంటి అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కూడా ట్రై చేయండి. ఏమైనా వద్దనుకున్న వాళ్ళు క్యాన్సిల్ చేసుకుంటే మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి కౌన్సిలింగ్కి ఖచ్చితంగా ప్రతి కాలేజీని కూడా మంచి కాలేజ్ అన్ని కూడా చూస్ చేసుకోమని నా సజెషన్ అనమాట. ఇక బ్రాంచ్ అనేది మీ ఇష్టం. అండ్ ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ చూద్దాం. సివిల్ ఇంజనీరింగ్ కూడా సబ్మిట్. నాలిసి సివిల్ కూడా అంతే ఫిల్ అయిపోయింది. 64 అంటే ఒక బ్రాంచ్ ఏమో ఒక 2 సీట్స్ ఇస్తారన్నమాట. ఒక బ్రాంచ్ 1 సీట్ అలా ఇస్తారు. ఎందుకంటే బేస్ అప్ రిజర్వేషన్ పరంగా. సో ఇవి కూడా అంతే, సివిల్ కూడా ఫిల్ అయిపోయింది అనమాట మొత్తం. అండ్ మెకానికల్ చూద్దాం. టాప్ యూనివర్సిటీ కదా, ఈ యూనివర్సిటీస్లో సివిల్, మెకానికల్, త్రిబుల్ ఏదైనా ఓకే. ఇంకా అసలు కోర్ బ్రాంచెస్ ఇక్కడ తీసుకోవాలి. సేమ్ ఇక్కడ కూడా అంతే 65 ఫిల్ అయిపోయింది, మొత్తం ఫిల్ అయిపోయింది అనమాట. ఓకే, ఇలా ఏదన్నా పలానా కాలేజీలో సీట్స్ వేకెన్సీ ఉన్నాయి అనేది సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ద్వారా మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే ఆ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా మన వాట్సాప్ ఛానల్ మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. ఒకసారి చెక్ చేసుకోండి. మీకు వాట్సాప్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. మీ నెంబర్ చాలా సెక్యూరిటీగా ఉంటుంది. మీ నెంబర్ ఎవరికి కనిపించదు. ఈవెన్ నా నెంబర్ మీకు కనిపించదు, మీ నెంబర్ నాకు కనిపించదు. ఒకసారి చెక్ చేసుకోండి. మంచి ఫీచర్ అనమాట. సో అందుకే మనం యూజ్ చేస్తున్నాం. వాట్సాప్ ఛానల్ని అంటే మన గ్రూప్ కాదు. సో గ్రూప్ అయితే మేము అందరికి ఇబ్బంది పడతారు కాబట్టి ఓన్లీ వాట్సాప్ ఛానల్, 1 వే కమ్యూనికేషన్. నేనే మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా. థ్యాంక్ యూ.